జేఎఫ్సీ కమిటీ సమావేశం 5 గంటలుగా కొనసాగుతుంది. కాసేపట్లో నివేదికను బహిర్గతం చేయనున్నారు. ప్రత్యేక హోదాకు మద్దతివ్వాలని జేఎఫ్సీ కమిటీ నిర్ణయించింది. దీంతో పాటు పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. కాసేపట్లో రిపోర్టు పూర్తి నివేదికను ప్రజల ముందు ఉంచనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ లైవ్ లో అందిస్తారు. బాలకృష్ణ, జేఎఫ్సీ డిమాండ్స్ ఏంటి? పద్మ, మనం బ్రేకింగ్ చూస్తున్నాం. జేఎఫ్సీ 5 గంటలుగా సమావేశం కొనసాగుతూనే ఉంది. ఈ సమావేశంలో ఇన్సైడ్ పాయింట్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. ఇన్సైడ్ గా మనకు అందుతున్న సమాచారం ప్రకారం జేఎఫ్సీ కమిటీ సభ్యులు ప్రత్యేక హోదాకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు వెనుకబడిన ప్రాంతాలకు 20,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కేంద్రం నుంచి వచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు చేస్తుందనే అంశాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు కూడా ఇవ్వాల్సిన అంశం ఉందని కూడా జేఎఫ్సీ కమిటీ సభ్యులు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మీరు ప్రస్తుతం బ్రేకింగ్ చూస్తున్నాం. మనం ప్రత్యేక హోదాకి సంబంధించి జేఎఫ్సీ మద్దతు ఇవ్వాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. సుమారు 5 గంటల పాటు ఈ మీటింగ్ కొనసాగుతూ ఉంది. ఇంకా మీటింగ్ కొనసాగుతూనే ఉంది. మరి కాసేపట్లో ఈ జేఎఫ్సీ నివేదిక అనేది మీడియా ముందు ఉంచబోతున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే వెనుకబడిన ప్రాంతాలకు 20,000 కోట్ల రూపాయలను ప్రకటించాల్సిందిగా కూడా జేఎఫ్సీ సిఫార్సు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటు మౌలిక సదుపాయాల నిర్మాణానికి సంబంధించి కూడా కేంద్రం ఏదైతే ప్రకటించిందో ఆ నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా సిఫార్సు చేసినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు కేంద్రం ఏవైతే విశ్వవిద్యాలయాలు ప్రకటించిందో వాటి నిర్మాణాన్ని కూడా కేంద్రమే పూర్తి చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటు పోలవరానికి సంబంధించిన అంశం కూడా జేఎఫ్సీ సభ్యులు ఒక స్పష్టమైన నివేదిక రెడీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కూడా జేఎఫ్సీ సభ్యులు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు 10వ షెడ్యూల్లో ఉన్న అంశాలన్నిటి కూడా 10వ షెడ్యూల్లో ఉన్న ఆస్తుల పంపకం కూడా సమానంగా జరగాలని జేఎఫ్సీ సభ్యులు సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా ప్రస్తుతం సమావేశం ఇంకా కొనసాగుతూ ఉంది. ఉదయం 11 గంటల నుంచి దాదాపుగా 5 గంటల పాటు సమావేశం కొనసాగుతూనే ఉంది. సమావేశంలో కీలకంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి జేఎఫ్సీ మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశానికి కట్టుబడి ఉండాలని కూడా నిర్ణయించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. మీరు ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నారు, బ్రేకింగ్ చూస్తున్నారు. మొత్తం ప్రత్యేక హోదాకి జేఎఫ్సీ కట్టుబడి ఉంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మరి కాసేపట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి జేఎఫ్సీ నివేదికను ప్రజల ముందు ఉంచబోతున్నారు. ఓవరాల్ గా ఇదివరకే మనం అనుకున్నాం మొత్తం 38,000 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉన్న నేపథ్యంలో వాటన్నిటిలో కూడా దశల వారీగా ఏ విధంగా వచ్చాయనే అంశానికి సంబంధించి కూడా జేఎఫ్సీ ఒక స్పష్టమైన నివేదికను తయారు చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచారో ఆ హామీలు కూడా రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉందని కూడా జేఎఫ్సీ సభ్యులు అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సమావేశం హోటల్ ఆవాసాలో ఇంకా కొనసాగుతూనే ఉంది. మరికొంతసేపు ఈ సమావేశం కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఇందులో ఓ బిగ్ బ్రేకింగ్ గా మనం చూసుకున్న ఒక అంశం ఉంది. ప్రత్యేక హోదాకి జేఎఫ్సీ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం 38,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉందని కూడా ఒక నివేదికను తయారు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే విభజన చట్టంలో పొందుపరచాలో ఆ హామీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కూడా జేఎఫ్సీ అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తుంది. మరికొంతసేపు ఈ సమావేశం కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. 5 గంటల ప్రాంతంలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇందులోనే పవన్ కళ్యాణ్ తన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా అంశం మీద ఇప్పటికొచ్చి జనసేన ఒక స్పష్టమైన కార్యాచరణ అయితే ఏమీ ప్రకటించలేదు. ఈ నివేదిక ఆధారంగా చేసుకుని జనసేన ఒక స్పష్టమైన ఒక కార్యాచరణ ప్రకటించే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి. పద్మ. థ్యాంక్ యూ బాలకృష్ణ.